ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈ యొక్క గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ కావచ్చు లేదా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ అన్నింటినీ కూడా ప్రజల నుండి స్వీకరించి ఆ 4 వారాలు, అలాగే ఈ నెలలో మన తాడికొండ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. గత వారం చూస్తే మనం తాడికొండ మండలంలో గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తాడికొండ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ వారము ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకొని, అంటే ఏదో గ్రీవెన్స్ ఇచ్చారు, దాన్ని మామూలు గ్రీవెన్స్ లాగా ఆన్లైన్ చేశారు, ఏదో రిజాల్వ్ చేస్తామో లేదా డిస్పోజ్ చేస్తామనేది కాకుండా ప్రతి జిల్లా అధికారి కూడా తప్పనిసరిగా ప్రతి గ్రీవెన్స్ ను చాలా క్షుణ్ణంగా మీరు ప్రత్యేకంగా మీరు పర్సనల్ గా దాన్ని వెరిఫై చేసి రిజాల్వ్ చేయాలని జిల్లా అధికారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే, వచ్చిన గ్రీవెన్స్ ను మీరు క్రింది స్థాయి అధికారికి, మండల స్థాయి, విలేజ్ స్థాయి అధికారికి పంపించేసి వాళ్ళ లెవెల్లోనే రిజాల్వ్ చేయకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి గ్రీవెన్స్ మీరు ఈరోజు మండలంలో ఒక నియోజకవర్గంలో ఒక నెల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు నాయకత్వం గారికి, ఈఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాలుగు గారు, సిఇఓ గారు, సిఇఓ గారు, ఈ కార్యక్రమానికి ప్రవేశిస్తున్నారని మొత్తానికి నమస్కారం తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 7వ కాన్ఫరెన్స్, జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక జిల్లాని సందర్శించి ఆ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఒక నెల అంతా కూడా ఈ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం చేపట్టాలి, దానికి జిల్లా యంత్రాంగం మొత్తం హాజరవ్వాలి నిర్ణయం తీసుకున్న మేరకు పోయిన వారం మన నియోజకవర్గం తాడికొండలో ఈ పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వారం రైతులలో ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడా ప్రతి వారం మనం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ పెట్టుకుంటా ఉన్నాం. అధికార యంత్రాంగం ఒక్కడిగా కాకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రైతుల సమస్యల మీద శ్రద్ధ చూపించి అనేక అంశాలను క్లారిటీ ఇచ్చి పరిష్కారం దిశగా మీరందరూ కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రజలు పదే కారణంలో పైగా జిల్లాలో దాని మొత్తాన్ని కూడా నియోజకవర్గంలో ఒక 4 రోజుల పాటు సమస్యల మీద పరిష్కారాలు సూచించాలని ఆయన ఆలోచన చేశారు. దాన్ని మనం అమలు చేస్తాము. లేదా అరంగంలో పేర్లు ఎక్కించడం కానీ, సర్వేలో తేడా రావడం కానీ, ఇతర సమస్యలు వంశపారంపర్యంగా వచ్చే భూముల్ని వారి ఖాతాలో జమ చేయడం కానీ, ఇలాగే రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. అది కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులకు సంబంధించి మంచినీటి సౌకర్యం, మురుగునీటి పారుదల, రోడ్ల వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి పవర్ షార్టేజీ లేదా రీపేర్ ఇవ్వమనం, ఇలాంటి సమస్యలు వస్తాం. ఆరోగ్యపరమైనవి కూడా కొన్ని అంశాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, ఇటువంటి సమస్యలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనిపిస్తాం. వ్యవసాయ కార్యక్రమానికి సంబంధించినంత వరకు
అవును వెనక్కున్నాడు సార్ వెనక్కున్నాడు. కొంచెం వెనక్కున్నాడు. చిన్న చిన్న ఆఫీస్కి వస్తే మేము చేస్తాం. డిపార్ట్మెంట్ ఏఈ గారు, యానిమల్ హస్బెండరీ ఏడీ గారు కానీ ఇద్దరు ఏడీ